హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం సస్రియకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ బై 9 to 6. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 3 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్, నా మదర్ టంగ్ తెలుగు కాదు, సో నేను తెలుగు స్పష్టంగా మాట్లాడలేను. ఏదైనా పదాలు అక్కడిక్కడ అయితే కొంచెం అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. సెకండ్, నేను మాట్లాడేటప్పుడు వాడు అది ఇది అని చెప్తాను. అంత మాత్రాన నేను వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను అని కాదు. థర్డ్, రివ్యూ అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ 100% కరెక్ట్ అవ్వాలి అని లేదు. మీకు ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి, బికాస్ నాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూకి వస్తే 3 పాయింట్స్ అయితే హైలైట్ ఉన్నాయి ఈరోజు. ఫస్ట్, నబీల్ అఫ్రీది ఫస్ట్ మెగా చీఫ్ అయిపోయిండు. సెకండ్, ప్రేరణ చేసిన సంచాలక్. ప్రేరణ ఈ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సంచాలన చేసింది ఈరోజు అయితే. థర్డ్, నిఖిల్ పృథ్వీకి ఇచ్చిన గైడెన్స్, సీత నబిల్కి ఇచ్చిన గైడెన్స్. ఈరోజు సీత నబిల్కి ఏదైతే గైడెన్స్ ఇచ్చిందో అదైతే హైలైట్ పాయింట్ ఈరోజు. ఈ 3 పాయింట్స్ మనం రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు 6th రౌండ్ అయిపోయింది. నైనికా వాస్ సంచాలక్ ఆదిత్యంగా లాస్ట్లో వచ్చారు. ప్రేరణ బొమ్మ పట్టుకుని వచ్చారు. నైనిక ఆదిత్యంని ఎలిమినేట్ చేసింది. నేను కూడా అదే చేసేవాడిని. ఇచ్చిన రీజన్ కూడా కరెక్ట్గా అనిపించింది. ఆదిత్యంగా 2 వీక్స్ నుంచి ఇంప్రూవ్ అవుతున్నారు, బట్ కంపేర్ టు ప్రేరణ కొంచెం తక్కువనే. దీని తర్వాత 7th రౌండ్ అయిపోయింది. 7th రౌండ్లో ఆదిత్యం వాస్ సంచాలక్, లాస్ట్ వచ్చింది ప్రేరణ, నిఖిల్ బొమ్మ పట్టుకుని వచ్చింది. ఇక్కడ ఆదిత్యం తీసుకున్న డిసిజన్ కరెక్టే, బట్ చెప్పిన రీజన్ నాకు అంతగా నచ్చలేదు. ఆదిత్యం గారు ఏం చెప్పారంటే, నాకు ఒక గర్ల్ యాజ్ ఎ చీఫ్గా చూడాలని ఉంది అని చెప్పారు. ఆల్రెడీ 3-4 వీక్స్ నుంచి గర్ల్స్ ఉన్నారు, ఫస్ట్ నుంచి గర్ల్స్ ఉన్నారు. యష్మి ఉండే, నైనిక ఉండే, సీత ఉంది. సో ఇచ్చిన రీజన్ ఇంకా బెటర్ ఉండొచ్చు అని అనిపించింది. లాస్ట్లో ప్రేరణ ఇంకా నబీల్ మిగిలి ఉండే. ఇద్దరి గురించి చెప్పాలంటే ఇద్దరికి ఫైటింగ్ స్పిరిట్ ఉంది. ఇద్దరికి ఏ టాస్క్ ఇచ్చినా కూడా లాస్ట్ వరకు ఫైట్ చేస్తారు. సెకండ్ పాయింట్, ఇద్దరు ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఉన్న క్లారిటీ ఆఫ్ థాట్స్ చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా మంచిగా మాట్లాడతారు, అందరితో బాండ్ కూడా మంచిగా ఉంది ఇద్దరికి. థర్డ్ పాయింట్, సపోజ్ ఇద్దరి మీద ఎక్కువ ప్రెషర్ పడితే ఎవరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నబీల్ కంపేర్ టు ప్రేరణ కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తాడు. ఎగ్ టాస్క్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ప్రేరణ మీద ప్రెషర్ పడినప్పుడు సీత తన దగ్గర వస్తే కాల్తోనే కిక్ చేసింది. ఇంకోటి, మాటలు కూడా వదిలేసేది. బట్ అదే నబీల్ మీద ఎంత ప్రెషర్ పడినా కూడా ఒక్కసారి కూడా ఎవరిని కూడా ఏం చెప్పలే. సో కొంచెం ప్రెషర్ హ్యాండిల్ చేయడంలో కంపేర్ టు ప్రేరణ కొంచెం బెటర్ నబీల్. సో హౌస్ మేట్స్ తీసుకున్న డిసిజన్ నేను కూడా అగ్రి అవుతా ఆ డిసిజన్తో. నేను కూడా ఉంటే నబీల్నే సెలెక్ట్ చేసేవాడిని. దీని తర్వాత మెగా చీఫ్ అవ్వడానికి బిగ్ బాస్ మెగా అంటే మెగా టాస్క్ పెట్టిండు. అసలు ఎవరైతే టాస్క్ని డిజైన్ చేసిండో ఒక మెట్టు ఎక్కేసిన వాడు. చీఫ్ అవ్వాలంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక్కటే కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. ఈ టాస్క్లో 2 ఉన్నాయి. ఫిజికల్ స్ట్రెంగ్త్తోని ఆ బాక్స్ అన్నీ కలెక్ట్ చేయాలి, మెంటల్ స్ట్రెంగ్త్తోని ఆ బాక్స్ని ఒక కరెక్ట్ సెంటెన్స్ వచ్చేలాగా ప్లేస్ చేయాలి. ఇక్కడ సీత నబీల్కి గైడెన్స్ ఇస్తుంది, నిఖిల్ ఏమో పృథ్వీకి గైడెన్స్ ఇస్తుండు. హైలైట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సీత ఇచ్చిన గైడెన్స్ హైలైట్. అసలు ఫిజికల్ టాస్క్లో పృథ్వీ వాజ్ వే బిఫోర్, లైక్ చాలా ముందుకు వెళ్ళిపోయిండు పృథ్వీ. ఆ గైడెన్స్ నిఖిల్ కరెక్ట్ ఇచ్చిండు. లైక్ ముందే చెప్పేసిండు అది యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి అని. ఇక్కడ నబీల్ క్లాక్ వైజ్లో తిప్పిండు, అక్కడ చాలా మైనస్ అయిపోయింది నబీల్కి. బట్ క్యాచ్ పెట్టింది కదా బిగ్ బాస్, క్యాచ్ అయింది, బ్రెయిన్ యూజ్ చేయాలి. ఇక్కడ సీత ఎంత పొగిడినా తక్కువ. అసలు తర్వాత యామ్కి గ్యాప్ ఉండాలి అని చెప్పింది సీతని. అలా చెప్పినందుకు నబీల్ ఏమో చీఫ్ అయిపోయాడు, ఈ పృథ్వీ ఏమో బుక్ అయిపోయాడు. పృథ్వీ ఆల్రెడీ అడిగింది కూడా నిఖిల్ని, ఐఏఎం ఎట్లా అంటే ఐఏఎం డైరెక్ట్గా పెట్టాలి, కావాలంటే నువ్వు తర్వాత బ్లాగ్స్లో చూసుకొని చెప్పాడు. బట్ మొత్తం సెంటెన్స్ అయిపోయిన తర్వాత స్పేస్ ఇవ్వడానికి పెడతాడా? అసలు బేసిక్ లాజిక్ అది ఎట్లా మిస్ అయినారో ఏమో.
సీత మెంటల్లీ ఎంత స్ట్రాంగో ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. ఒక బిగ్ బాస్ 7 రూల్ ప్రకారం ఎవడైనా గంట కొట్టిందంటే అంతే ఇక. మళ్ళీ వెళ్ళి ఏం చేసినా కూడా ఎవ్వడు పట్టించుకోడు ఉండే. ఈ సీజన్‌లో ఏందో పృథ్వీ గంట కొట్టేసిండు. మళ్ళీ వెళ్ళి సెట్ చేసుకున్నా కూడా ప్రేరణ ఆల్రెడీ తర్వాత చెప్పింది. బట్ ఆ టైంలో ఏం చెప్పలేదు ప్రేరణ. అంటే యూ కాంట్ డూ దట్ అని చెప్పలేదు. యష్మి అక్క యష్మికి అసలు దిమాక్ ఉందా లేదా నాకైతే అర్థమైతలేదు. ఆ ఫస్ట్ వీక్‌లో చీఫ్ అయినప్పుడు ఎలా అయితే చేసిందో ఈరోజు కూడా అట్లనే చేస్తుంది. పృథ్వీ ఇంత ఫాస్ట్‌గా చేశాడు కదా! పృథ్వీకి ఇచ్చేయాలి ఉండే. లాస్ట్ ఐఏఎమే కదా! బ్లాక్స్ ఇక్కడ పెట్టుకుంటే ఏంటిది? లాస్ట్‌లో పెడితే ఏంది? స్పేస్ ముందు పెడితే ఏంది? ఇష్టం వచ్చినట్టు నోట్‌కి ఏమొస్తే అది వాగుతుంది. స్పేస్ ఎక్కడ పెడితే ఏంది అంటుంది. నీ దిమాగ్‌లో స్పేస్ ఉంది కాబట్టి ఇట్లా క్వెషన్స్ వస్తున్నాయి నీకు. అందుకోసం స్పేస్ ఎక్కడ పెట్టాలో అక్కడే కరెక్ట్‌గా పెట్టాలి. ప్రేరణకున్న క్లారిటీ ఆఫ్ థాట్స్‌కి అసలు సూపర్ అసలు. యష్మి ఎన్ని సార్లు చెప్పినా కూడా అసలు నువ్వు పృథ్వీ అంత ఫాస్ట్‌గా చేసిండు. ఐఏఎం ఒకటి హెల్ప్ చేయాలి ఉండే. ఏమైతది ఉండే అది ఇది ఎన్ని సార్లు చెప్పినా కూడా ప్రేరణ ఇచ్చిన ఆన్సర్ అయితే సూపర్ అసలు. నాకు ప్రేరణ ఎబో యావరేజ్ కంటెస్టెంట్ లాగా అనిపిస్తది ఉండే. బట్ ఈరోజు తర్వాత బ్లాక్ బస్టర్ కంటెస్టెంట్ ప్రేరణ. ప్రేరణ ఇచ్చిన ఆన్సర్ వాళ్ళు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు బ్లాక్స్ అలా జంబుల్‌గా అరేంజ్ చేశారంటే దే వాంట్ ప్లే టు ఫిగర్ ఇట్ అవుట్. ఒకవేళ నేను అది చెప్పేస్తే ఆన్సర్ లీక్ చేసినట్టు అవుతుంది అని చెప్పింది. ఆ ఆన్సర్‌కి నేనైతే ఫ్లాట్ అయిపోయినా. అసలు ఎట్లా ఇచ్చిన ఆన్సర్ అంత ప్రెషర్ ఉన్నా కూడా కామ్‌గా ఉండి ఆ రెస్పాన్స్ ఇచ్చిన విధానం సూపర్ అసలు. ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఈరోజు ఎవరో ఒకరు వెళ్ళిపోతారంటే సీత, విష్ణుప్రియ, నైనిక ఏడ్స్తూనే ఉన్నారు. ఐ లవ్ యూ బోత్, ఐ విల్ మిస్ యూ అని. నామినేషన్లో ఏమో సీత, నైనిక విష్ణుప్రియ నామినేట్ చేసినారు. విష్ణుప్రియ ఏమో నైనిక నామినేట్ చేసింది. వీళ్ళే ఫ్రెండ్స్గా నామినేట్ చేసుకున్నారు. ఇప్పుడేమో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అనుకుంటే ఏం లాభం? ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే పర్సనల్గా వెళ్ళి చెప్పాలి. ఫ్రెండ్స్ అన్నప్పుడు పర్సనల్గా వెళ్ళి చెప్పాలి. నామినేషన్లో నామినేట్ ఎందుకు చేస్తారు? ఇంటి నుండి బయట పంపించడానికి. ఇప్పుడు బయట పోతుంటే ఏడుస్తున్నారు. ఇదేం లాజిక్? ఎట్ లాస్ట్ ఆదిత్యం గారు ఎలిమినేట్ అయిపోయారు. నాకు పర్సనల్లీ ఆదిత్యం గారు 2 వీక్స్ నుండి చాలా ఇంప్రూవ్ అయ్యారు. కంపేర్ టు నైనిక చాలా 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 ఇంప్రూవ్ అయ్యారు. నా ప్రకారం నైనిక ఎలిమినేట్ అవ్వాలి ఉండే.